పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. సాఫ్ట్ స్కిల్స్ గురించి మనం ఇంతసేపు మాట్లాడుతున్నాం. అసలు సాఫ్ట్ స్కిల్స్ వల్ల మనకి వచ్చే లాభాలు ఏంటి, దాని గురించి ఒకసారి చెప్తారా? సో సాఫ్ట్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. ఇందాకే అనుకున్నాం కదా, సాఫ్ట్ స్కిల్స్ ఆర్ లైఫ్ స్కిల్స్ యాక్చువల్లీ. సో ఈ లైఫ్ స్కిల్స్ లేకపోవడం వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి అంటే, అసలు సాఫ్ట్ స్కిల్స్ ఎందుకు ఉండాలి? సో వై ఆర్ దే నీడెడ్ అంటే, ఫస్ట్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ కాన్ఫిడెన్స్. మనం కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అంటే, బయటకు ఎక్కడికి వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే, నేను జాబ్ చేయట్లేదండి, నేను ఇంట్లోనే ఉంటాను, హోమ్ మేకర్ని అని అన్నా కూడా, వాట్ ఆర్ దేర్ ఫీలింగ్స్, వాట్ ఆర్ దేర్ అంటే ఒక చిన్న ఒపీనియన్ సజెషన్ అడిగినప్పుడు చెప్పాలి కదా. సో కమ్యూనికేషన్ స్కిల్సే లేకపోతే అక్కడ స్ట్రగుల్ అవుతారు కదా. దే విల్ కీప్ దేర్ ఒపీనియన్స్ టు దెమ్సెల్వ్స్. అది ఎక్కడి వరకు, ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు పెట్టుకున్న తర్వాత ఏదైనా కూడా ఫిల్ చేస్తూ పోతే బర్స్టే అవుతుంది కదా. సో అలా ఫీలింగ్స్ని షేర్ చేసుకోకుండా లోపల పెట్టుకుంటే ఆటోమేటికలీ ఇట్ లీడ్ టు ఫ్రస్ట్రేషన్. సో రిలేషన్షిప్లో ఛాలెంజెస్ కానీ డిఫికల్టీస్ కానీ దీనివల్లే వస్తాయి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎవరు ఎక్కడ ఉన్నా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మస్ట్. అవి మనకి ప్రొఫెషనల్ లైఫ్లో అయితే ఆపర్చునిటీస్, ఎక్కువ ఆపర్చునిటీస్. మనం బెటర్గా కమ్యూనికేట్ చేస్తే, మన ఐడియాస్ షేర్ చేసుకుంటే, ఒపీనియన్ ఏంటి, మీటింగ్లో సడన్గా మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాట్ ఈస్ యువర్ డూ యూ థింక్ దిస్ విల్ వర్క్, వాట్స్ యువర్ ఒపీనియన్ అనగానే మనకు ఒక బెటర్ ఐడియా ఉంది, ఒక మంచి ఐడియా ఉంది, దీనికంటే బ్రిలియంట్ ఐడియా మేనేజర్ షేర్ చేసిన దానికన్నా కూడా. బట్ మనమే కమ్యూనికేట్ చేయలేకపోతే ఐడియా మనలోనే మిగిలిపోతుంది. ఫస్ట్ థింగ్ కాన్ఫిడెన్స్ ఉండదు. లేదంటే కాన్ఫిడెన్స్ ఉన్నా సరైన పద్ధతిలో దాన్ని మాట్లాడలేక అక్కడ వెనక్కి వస్తూ ఉంటారు. ఇవన్నీ ఎట్లా కోపప్ అవ్వాలనేది చాలా మందికి తెలియదు. కరెక్ట్. సో కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్ రెండు ఫీడ్ వన్ అనదర్. ఓకే. కాన్ఫిడెన్స్ లేకపోతే ఏమవుతుందంటే, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా కూడా అసలు మాట్లాడే ధైర్యం రాదు. అవును, స్ట్రగుల్ అవుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాట్లాడాలంటే భయము, ఎవరేమనుకుంటారో, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్. మిస్టేక్ చేస్తే అక్కడికి ఆగిపోతారు. ఇంకా అంటే బ్రెయిన్ అక్కడ ఆగిపోతుంది, ఆ థాట్ ఇంకా ముందుకు వెళ్ళదు. సో ఒక్క మిస్టేక్ చేయగానే ఆగిపోవడము, ఆర్ ఫియర్ ఆఫ్ పీపుల్, పబ్లిక్ స్పీకింగ్ ఫియర్. మన అంటే ఫ్రెండ్స్ వరకు బాగానే మాట్లాడతాము, స్ట్రేంజర్స్ని చూసినా, లేదా అదే ఫ్రెండ్స్ ఉన్న గ్రూప్లో మనం ఇలా కన్వర్జేషన్లో మాట్లాడుతూ ఒక 2 స్టెప్స్ వెనక్కేసి నువ్వు మాట్లాడు అనగానే అక్కడ కాళ్ళు చేతులు వణకడం స్టార్ట్ అయిపోతాయి, గొంతు వణుకుతుంటుంది. సో ఆ నర్వస్నెస్, యాంగ్జైటీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే మంచి కాన్ఫిడెన్స్ ఉంది, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు. కమ్యూనికేషన్ స్కిల్సే లేవు, అసలు ఎలా మాట్లాడాలో తెలియదు, సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో తెలియదు, పోనీ ఎలా స్టార్ట్ చేయాలో. సో కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్ రెండు దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, దే ఫీడ్ వన్ అనదర్. సో కాన్ఫిడెన్స్ లేకపోతే ఒక మంచి ఐడియా కూడా ఇట్ జస్ట్ విల్ స్టే హిడెన్. అదే కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే అసలు ఏవే మాట్లాడరు. కాన్ఫిడెంట్ పర్సన్ కెన్ ఆల్సో బి లైక్ అంటే సైలెంట్గా ఉండిపోతారు తెలియకుండా. సో రెండు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. అందుకనే నేను టీచ్ చేసే సబ్జెక్ట్ ఏంటి అంటే కాన్ఫిడెన్స్ కమ్యూనికేషన్ అనమాట. వేరెన్ ఐ టీచ్ పీపుల్ హౌ టు బిల్డ్ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్ అండ్ మాస్టర్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో సాఫ్ట్ స్కిల్స్లో ఈ రెండూ ఉండాలి. కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. ఇంగ్లీష్ మంచిగా వచ్చిన ప్రొనౌన్సియేషన్ మనకి ఏమవుతుందంటే, కొంచెం రీజనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది. మనకనే కాదు, ఏ రీజన్కి ఆ రీజనల్ లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఫారెన్ లాంగ్వేజ్ పైన పడుతుంది. సో మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ రీజనల్ లాంగ్వేజ్ వర్డ్స్ ఎక్కడైనా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయా, ఆ టైప్ ఆఫ్ ఆ సిలబుల్, అలాంటి ప్రొనౌన్సియేషన్, సో అవన్నీ కరెక్ట్ చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి కెరియర్ గ్రోత్కి. కెరియర్లో ఏమంటారంటే, నేను హార్డ్ వర్కింగ్, నా మై వర్క్ షుడ్ స్పీక్ ఫర్ మై సెల్ఫ్ అంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అడగకపోతే ఆ అమ్మ కూడా అన్నం పెట్టదు అనే సామెత ఉంది కదా. సో మనం చేసే వర్క్ మనమే చెప్పగలగాలి. అలాంగ్ విత్ యువర్ వర్క్, యువర్ వాయిస్ ఆల్సో షుడ్ స్పీక్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎస్ మ్యామ్. సో వెళ్ళి నేనేంటి, వాట్ డూ ఐ స్టాండ్ ఫర్, వాట్ ఐ వర్క్ ఫర్. సో మనకి మాట్లాడుకోవాలి, మన గురించి చెప్పాలి అని అంటే ధైర్యము ఉండాలి, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్. సో కెరియర్ గ్రోత్కి ఒకటి హెల్ప్ అవుతుంది. అండ్ బెటర్ రిలేషన్షిప్లో ఎదుటి వాళ్ళు ఏమంటున్నా మనమే పడుతూ ఉండడమా, లేదా మన ఒపీనియన్ షేర్ చేసుకున్నప్పుడే ఆ రిలేషన్షిప్కి ఏదైనా ఒక అర్థం. సో అలా ఎవరి ఫీలింగ్స్ వాళ్ళే పెట్టేసుకుంటే అది ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, పేరెంట్స్ ఏమంటారు, పిల్లల రిలేషన్షిప్ అయినా ఎక్కడైనా సరే, యూ నీడ్ టు షేర్ యువర్ ఫీలింగ్స్ ఫర్ రిలేషన్షిప్స్. అండ్ పర్సనల్ గ్రోత్, యాజ్ అ పర్సన్ వాట్ ఆమ్ ఐ,
వెదర్ లైక్ నా అలవాట్లు కానివ్వండి ఏవైనా కూడా విల్ దే టేక్ మీ నా గ్రోత్లో పర్సనల్ గ్రోత్లో ఆర్ దే గోయింగ్ టు హెల్ప్ మీ, లేదంటే నేను ఇవే క్వాలిటీస్ ఇవే హ్యాబిట్స్ తోటి ఉంటాను కానీ నేను నా డ్రీమ్స్ ఏమో అక్కడ ఉన్నాయి అంటే ఐ కెన్ నెవర్ అచీవ్. సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ దేర్ యాజ్ వెల్. అండ్ ఆపర్చునిటీస్ ఇంక్రీజ్ అవుతాయి. సో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ కమ్ టు పీపుల్ హూ లైక్ కెన్ వౌచ్ ఫర్ దెమ్సెల్వ్స్. నేను చేయగలుగుతాను అని ఎవరైనా చెప్పినప్పుడే కదా ఆపర్చునిటీ ఇస్తాము. నా స్కిల్ ఉంది కానీ నేనేం మాట్లాడను అంటే పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఆ విజిబిలిటీనే ఉండదు మనకి. సో టు క్రియేట్ దట్ విజిబిలిటీ అండ్ టీమ్ వర్క్, టీమింగ్లో ఉన్నా కూడా కలిసి పనిచేయాలనుకుంటే మనం అందరం సొసైటీలో ఉంటాము, ఆఫీస్లో కూడా ఒక టీంలోనే పనిచేస్తాం కానీ ఇండిపెండెంట్గా ఏ వర్క్ చేయలేము కదా. సో టీమింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. అండ్ ఫైనల్లీ స్ట్రెస్ మేనేజ్మెంట్ అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్. సో స్ట్రెస్గా ఉన్నప్పుడు అంటే ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో కార్పొరేట్స్లో కానివ్వండి ఏ సెట్టింగ్ బిజినెస్ కానివ్వండి ఏదైనా సరే స్ట్రెస్ అనేది ఇట్స్ అ కామన్ థింగ్. సో ఆర్ వీ ఏబుల్ టు మేనేజ్ దట్ స్ట్రెస్? ఆర్ వీ ఏబుల్ టు టేక్ decisions in a calm and what do you call it, settled way, yes, or else చిన్న ఛాలెంజ్ రాగానే టెన్షన్ కంగారు పడిపోవడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడము, తీసుకున్న రాంగ్ డెసిషన్ తీసుకొని రిస్క్ తీసుకొని ఫెయిల్. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే చిన్నదానికి కూడా కంగారు పడిపోయి వాళ్ళు కంగారు పడడం కాకుండా పక్కన వాళ్ళని కూడా కంగారు పెట్టేస్తూ ఉంటారు వాళ్ళని పనులు చేసుకోనికుండా. సో దాన్ని ఎలా కోపపోవాలంటారు? అంటే వాళ్ళకున్న టెన్షన్ వాళ్ళు స్ట్రెస్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారు కాబట్టి అది వాళ్ళపైన చూపిస్తారనమాట. సో ఎప్పుడైతే మంచిగా కాన్ఫిడెంట్గా ఉండడము స్ట్రెస్లో కూడా కామ్గా ఉండడం ప్రాక్టీస్ చేస్తారో పీపుల్ క్యాన్ హ్యాండిల్ థింగ్స్. ఏమవుద్దంటే ఫస్ట్ నాకే క్లారిటీ లేదనుకోండి, నేనేం చేయాలో నా క్లారిటీ లేనప్పుడు అరవడము అవుతుందో కాదో. సో ఫస్ట్ యూ నీడ్ టు గెట్ లైక్ మైండ్ సెట్ రైట్గా పెట్టుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్. ఎస్ దిస్ కుడ్ బి అ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ బట్ అరిచేయడం వల్ల ఏముంది, క్యాన్ వి గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్? స్టే కామ్గా ఉంటే ఎదుటి వాళ్ళకి కూడా కొంచెం ఏంటంటే దే విల్ ఆల్సో ఫీల్ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ అస్. లేదా మనము టెన్షన్ పడిపోయి మనం వచ్చేసి వాళ్ళని కూడా పని చేయనీయకుండా వాళ్ళని టెన్షన్ పెట్టేసేయడం కంటే మెయింటైన్ అ కామ్ పోస్చర్. ఓకే మ్యామ్. సో కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి చెప్పారు. సో అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఎలాగ మాట్లాడాలి ఒకసారి చెప్తారా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి అని అంటే కాన్ఫిడెంట్గా మాట్లాడగలగాలి. ఎప్పుడు మాట్లాడుతున్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఇక్కడ కన్స్ట్రెయింట్ కాదు, బ్యారియరే కాదు. మీరు మీ మదర్ టంగ్లో మాట్లాడినా ఒక ఫారెన్ లాంగ్వేజ్లో మాట్లాడినా మీరు మాట్లాడే సబ్జెక్ట్ పైన ఫస్ట్ మీకు నాలెడ్జ్ ఉందా, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారా లేదా. కొంతమంది ఉంటారు ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే దే ట్రైల్ ఆఫ్, ఏంటంటే లాస్ట్కి వచ్చేప్పటికి వాయిస్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది, అంటే సెంటెన్స్ క్లోజ్ చేసేప్పుడు ఆర్ క్వశ్చన్ మార్క్గా ఎండ్ చేస్తారు. యాక్చువల్గా అది వర్క్ అవుతుంది కానీ అని. సో డోంట్ హ్యావ్ దట్ క్వశ్చన్ మార్క్ మైండ్ సెట్. వాట్ ఎవర్ యూ సే ఇట్ కాన్ఫిడెంట్లీ. చెప్పిన దాన్ని ఫస్ట్ నమ్మండి, మీకు తెలుసుకోండి, కాన్ఫిడెంట్గా చెప్పండి. అండ్ సెకండ్ వచ్చేసి క్లారిటీ ఉండాలి. పెద్ద పెద్ద సెంటెన్సెస్లలో మాట్లాడేయడం లేదా మనం తెలుగులో కొంచెం ఫాస్ట్గా మాట్లాడతాం, అందరికీ ఉంటుంది ఆ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్. సో ఇంగ్లీష్లో అలా మాట్లాడకుండా ప్రాపర్గా సెంటెన్సెస్ని చిన్న చిన్న సెంటెన్సెస్ లాగా బ్రేక్ చేయాలి. ఒక థాట్ కంప్లీట్ అంతే, ఒక థాట్కి ఫుల్ స్టాప్ పెట్టేసి మళ్ళీ గో టు నెక్స్ట్ థాట్. అండ్ ఆర్ అంటూ కంజంక్షన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోద్దంటే వినే వాళ్ళకి దే విల్ లూజ్ కంట్రోల్ ఆఫ్ దట్ థాట్, అంటే ఏం చెప్తున్నామో మనకి అర్థం అవ్వదు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి పాజిటివిటీ. హ్యావ్ ప్రాపర్ ఐ కాంటాక్ట్, హ్యావ్ అ ప్రాపర్ బాడీ లాంగ్వేజ్, ఓపెన్ బాడీ లాంగ్వేజ్. ఏంటంటే ఒక్కోసారి మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఇట్లా ఫుల్ క్లోజ్డ్ బాడీ లాంగ్వేజ్ అలా పెట్టుకుంటే మనకే నచ్చదనమాట. అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తేనే ఇంకా వాళ్ళకి మనతో మాట్లాడడం ఇష్టం లేదు, దే డోంట్ వాంట్ దట్ కన్వర్సేషన్ అన్నట్టు. సో హ్యావ్ అన్ ఓపెన్ బాడీ లాంగ్వేజ్. అండ్ లైక్ పెన్ని ఇట్లా నాబ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు అవతల మాట్లాడుతున్నప్పుడు, లేదా కాళ్ళు ఊపుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ వాళ్ళు అవాయిడ్ చేయలేరు కొంతమంది, వాటిని ఎట్లాగా చేస్తారు? అది దట్ షోస్ దేర్ నర్వస్నెస్. అంటే బాగా నర్వస్గా ఫీల్ అయినప్పుడు కొంతమంది చేసే అవన్నమాట పనులు అనమాట. అవి నర్వస్నెస్ని హ్యాండిల్ చేయాలి అంటే ఏంటంటే డీప్ బ్రీతింగ్ ఈజ్ ది బెస్ట్ ఎక్సర్సైజ్. సో మాట్లాడే కంటే ముందు ఎవరితో అయినా మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ప్రొఫెషనల్ సెట్టింగ్లో మాట్లాడాలనుకున్నప్పుడు నర్వస్నెస్ వల్ల మన నర్వ్స్ ఎంత షేక్ అవుతుంటాయంటే వీ హ్యావ్ టు డూ సంథింగ్ టు కంట్రోల్ ఇట్. See, that is because of the hormone called as adrenaline. So adrenaline ఏంటంటే ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. అదేముంటుందంటే ఏదైనా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు బాడీకి ఏం ఇండికేషన్ ఇస్తుందంటే యూ ఫైట్ విత్ దిస్ ఆర్ యూ రన్ అవే ఫ్రమ్ హియర్.
ఓకే, సో మనము మాట్లాడే సెట్టింగ్లో ఎవరితో వెళ్ళి ఫైట్ చేయలేము లేదా అక్కడి నుంచి పారిపోలేము. వీ హ్యావ్ టు సిట్ అండ్ టాక్ టు దెమ్. సో ఆ ఎనర్జీ, రిలీజ్ అయిన ఎనర్జీ ఎలా అవుతుంది అంటే ఇట్ విల్ గివ్ యూ ఇదర్ షేకింగ్ ఇన్ యువర్ స్వెటీ పామ్స్ కానివ్వండి, షేకీ లెగ్స్, అండ్ సమ్ పీపుల్ హ్యావ్ దిస్ లైక్ ఫిజిటింగ్, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఇలా అనడం, కాళ్ళు ఊపడము, ఏదో ఒకటి. సో ఆ నర్వస్నెస్ని, ఆ యాంగ్జైటీని కామ్ చేయాలంటే ప్రాపర్ 2-3 డీప్ బ్రెత్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఆటోమేటిక్గా మీరే చూడండి, ఎప్పుడైనా పబ్లిక్ స్పీకింగ్ కానీ అంటే మంచి స్పీకర్స్ ఫస్ట్ రాగానే ఒక డీప్ బ్రీత్ తీసుకొని స్టార్ట్ చేస్తారు. అండ్ నోయింగ్ యువర్ ఆడియన్స్తో మాట్లాడేటప్పుడు రూమ్ అంతా ఒకసారి ముందే స్టేజ్ పైన మాట్లాడే కంటే ముందు వచ్చి వాళ్ళని కలవడము, వాళ్ళతో చిన్న పెప్ టాక్, అంటే ఎవరు ఏంటి ఎక్కడ ఇది తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆడియన్స్ తెలిసినప్పుడు నర్వస్నెస్ తక్కువ అవుతుంది. సో ఆ ఫిజెటింగ్ కూడా తగ్గిపోతుంది. లేదంటే స్టేజ్ పైన నించున్నప్పుడే కాళ్ళు వణకడము, ఇవన్నీ ఏదో ఇటు అటు చూడడం, ఇవన్నీ చేస్తున్నారు. సో దే కెన్ కంట్రోల్ ఇట్ దట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి అంటారు, ఎలా ఉండకూడదు, అవి రెండు కూడా చెప్పండి మ్యామ్. ఓకే, బాడీ లాంగ్వేజ్ ఇస్ లైక్ ఈదర్ వెన్ యూ స్టాండ్ ఆర్ సిట్ ఆల్వేస్ హ్యావ్ అ స్ట్రైట్ బాడీ లాంగ్వేజ్. స్ట్రైట్గా బ్యాక్ స్ట్రైట్గా పెట్టి ఉండడము, యువర్ షోల్డర్ షుడ్ బి స్ట్రైట్ అండ్ హెడ్ పాస్చర్ కూడా స్ట్రైట్గా ఉండాలి. ఐ కాంటాక్ట్ ఎవరు అంటే మనం మాట్లాడుతున్న వాళ్ళతో వాళ్ళు కూర్చొని ఉంటే మనం కూర్చొని ఉండాలి, నించుని ఉంటే నించున్నప్పుడు ఇట్ విల్ బి లైక్ ఐ కాంటాక్ట్ విల్ బి స్ట్రైట్. అండ్ మాట్లాడుతున్నప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి అని అంటే ఆ బాడీ పాస్చర్ ఎలా హెల్ప్ చేస్తుంది అని అంటే వెన్ యూ టేక్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎయిర్, అంటే డీప్ బ్రీదింగ్ అని ఎందుకు అంటామంటే మనకు వచ్చే వాయిస్ మన బ్రెత్ పైన ఆధారపడింది. మనం స్లౌచ్డ్గా ఇట్లా ఇట్లా అనుకొని కూర్చున్నప్పుడు యూ టేక్ ఇన్ అ వెరీ లిటిల్ ఎయిర్, దానివల్ల మనకి వాయిస్ కరెక్ట్గా రాదు. మాట్లాడుతున్నప్పుడు కొంతమంది షార్ట్ ఆఫ్ బ్రెత్ ఫీల్ అవుతుంటారు, అంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఇలా ఆయాసం వచ్చినట్టుగా తెలుస్తుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ దేర్ పాస్చర్. ఓకే, సో వెన్ యూ హ్యావ్ దట్ స్ట్రైట్ పాస్చర్, వెన్ యూ గివ్ యువర్ లంగ్స్ స్పేస్ టు టేక్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎయిర్, you can speak without that shortness of breath and also your voice will be a bit louder. Okay, e body posture ante this is like a body posture which is telling your audience that ante evaraina oka important ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ డిస్కస్ చేయడానికో దేనికో వచ్చారనుకోండి, నేను ఇలా రిలాక్స్డ్గా కూర్చున్నా చెప్పు అని కాదు. ఓకే, వాట్ ఈస్ ఇట్, బికాస్ ఐఎమ్ గివింగ్ దెమ్ రెస్పెక్ట్, ఇంట్రెస్ట్ ఆల్సో. ఎస్, అండ్ దే విల్ ఫీల్ దట్ ఐఎమ్ ఇన్ ద కన్వర్జేషన్. సో ఇట్లాంటి బాడీ పోస్చర్ బేస్డ్ ఆన్ వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్, యూ హ్యావ్ టు. ఓకే, సో ఇంకా బాడీ లాంగ్వేజ్లో మనం కాళ్ళు కానీ చేతులు కానీ, కొంతమంది మీరు అన్నట్లు మోటివేషనల్ స్పీకర్ కావచ్చు, నార్మల్ జనరల్ స్పీకర్స్ కావచ్చు, చెప్పేటప్పుడు హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి. కొంతమంది నార్మల్గా ఉంటారు, ఓన్లీ ఇట్లా ఉండి మాట్లాడతారు. సో హ్యాండ్ మూమెంట్స్ అనేవి ఉండాలా, ఉండద్దా, ఎలా ఉండాలి? ఓకే, అనదర్ గుడ్ క్వశ్చన్ హియర్. ఎందుకంటే మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటతో పాటు అంటే మనం బయటకు వచ్చే వాయిస్తో పాటు ఇఫ్ యువర్ హ్యాండ్స్ ఆర్ ఆల్సో గివింగ్ యూ సేమ్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, సో అది కూడా వన్ వే ఆఫ్ కమ్యూనికేషన్. సి హ్యాండ్ జెస్చర్స్ని మరీ ఏదో డిస్ట్రాక్టివ్గా కదిపేయకుండా మీ బాడీకి కొంచెం డిస్టెన్స్లో మీరు హ్యాండ్స్ని పెట్టుకొని అండ్ దట్ టు వేస్ట్ అప్ పెట్టుకున్న తర్వాత అంటే హ్యాండ్స్ని ఈదర్గా టైట్గా పెట్టడం లేదా ఇలా నర్వస్నెస్ ఉన్నప్పుడు ఇలా హోల్డ్ చేయడం కాకుండా కొంచెం లూజ్గా. When you use hand gestures, it shows your confidence. And this hand gestures will give you, నేను ఏదైనా పాయింట్ డిస్కస్ చేస్తున్నా 1 2 3 అన్నప్పుడు 1 2 3 I can show, then people will get connected. నేను 1 2 3 అన్నప్పుడు కన్నా ఇలా 1 2 3 అని ఎప్పుడైతే నేను ఫింగర్స్ చూపిస్తానో people get connected to that. Both hands and ourselves also yes. Talking. Yeah, they are doing the same thing. Two things, positive, negative. Day, okay. Night. So రెండు విషయాలను చెప్పినప్పుడు రెండు హ్యాండ్స్ యూస్ చేయడం. సో అట్లా హ్యాండ్ జెస్చర్స్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ వెన్ యూ కన్వర్స్. సో ఎస్, మస్ట్ అండ్ షుడ్ హ్యాండ్ జెస్చర్స్ ఉండాలి. లెగ్స్ వచ్చేసి బేస్డ్ ఆన్ యువర్ ఆడియన్స్, అంటే మన ముందు కూర్చున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయితే లెగ్స్ క్రాస్ చేసుకోకుండా స్ట్రైట్గా కూర్చోవడము, కాళ్ళు ఊపకుండా ఉండడము. సో దట్ ఈస్ వన్ వే, బట్ హ్యాండ్ జెస్చర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కమ్యూనికేషన్. సో ఎలా ఉండకూడదు అంటారు? ఇప్పుడు దాకా మనం ఎలా ఉండాలి అని చెప్పాం హ్యాండ్ గెస్చర్స్, సో ఎలా ఉండకూడదు? ఓకే, హ్యాండ్ జెస్చర్స్ ఎలా ఉండకూడదు అని అంటే చాలా డిస్ట్రాక్టివ్గా ఉండకూడదు. మాటికి అంటే ఇంకా హ్యాండ్ జెస్చర్స్ యూజ్ చేయమన్నారు కదా, ఈ రెండు చేతులు ఉన్నాయని చెప్పేసి బాగా కదపకూడదు. సెకండ్ థింగ్ వచ్చేసి డోంట్ పుట్ దెమ్ ఇన్ యువర్ పాకెట్స్. పాకెట్స్లో పెట్టేసి వాటిని ఇట్లా టైట్గా హోల్డ్ చేయొద్దు. ఎప్పుడైతే ఇంకో థర్డ్ థింగ్ వచ్చేసి బాడీకి బాగా క్లోజ్గా పెట్టుకొని ఇట్లా టైట్గా హోల్డ్ చేసి పెట్టద్దు, అండ్ ఫిస్ట్ కూడా ఇలా చేసి పెట్టద్దు. ఎప్పుడైతే మీరు మీ హ్యాండ్స్కి ఫ్రీనెస్ ఇస్తారో ఆటోమేటిక్గా మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. సో పర్స్లలో పెట్టుకోవడము, పాకెట్స్లో పెట్టుకోవడము,
అదేం లేకుండా ఫ్రీగా మైక్ పట్టుకోవాలంటే పట్టుకోండి, బట్ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ థింగ్ ఇన్ యువర్ హ్యాండ్, కీప్ దెమ్ ఫ్రీ. ఓకే మ్యామ్. సో ఇప్పుడు ఏంటి అంటే అందరికీ ఉండే డౌట్, సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదు, జాబ్ అనేది రాదు అనేది బాగా నడుస్తుంది. నిజంగానే జాబ్ రాదా? ఓకే, సాఫ్ట్ స్కిల్స్ ఎలాంటివి అని అంటే ఒక సర్వేలో 70% ఆఫ్ ది ఎంప్లాయర్స్ ఆర్ నౌ కన్సిడరింగ్ సాఫ్ట్ స్కిల్స్ ఓవర్ టెక్నికల్ స్కిల్స్. ఎందుకు అని అంటే సాఫ్ట్ స్కిల్స్ లేకపోతే జాబ్ రాదా అంటే రాదు, యాక్చువల్గా అయితే రాదు, బట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. టెక్నికల్ నాలెడ్జ్ వల్ల సర్టన్ కేసెస్ దే మైట్ గెట్. బట్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి ఏంటి, దిల్ టీచ్ యూ టీమింగ్, నెట్వర్కింగ్ ఎలా చేయాలని. సో వీటన్ని టెక్నికల్ స్కిల్స్ కంటే వీటికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ. ఓకే, టెక్నికల్ స్కిల్స్ మనం వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి నేర్పిస్తారు. సాఫ్ట్ స్కిల్స్ అనేవే లేకపోతే మనం మాట్లాడలేము, నలుగురితో నెట్వర్కింగ్ చేయలేము, అండ్ మన ఒపీనియన్ షేర్ చేసుకోలేము. ఏదైనా ఐడియా ఉందా అంటే విల్ స్టే సైలెంట్. సో ఎంప్లాయర్స్ ఆర్ గివింగ్ ప్రిఫరెన్స్ టు సాఫ్ట్ స్కిల్స్ కంపేర్డ్ టు టెక్నికల్ స్కిల్స్. సో మనం కన్వర్జేషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు అనుకుంది ఏంటి, 50 సర్టిఫికెట్స్ ఉన్నా కూడా జాబ్ రావట్లేదు అంటే గివ్స్ ది ఆన్సర్. లైక్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు. ఒక ప్రాజెక్ట్ చేసాం, కంప్లీట్ అయింది ఆ ప్రాజెక్ట్, బట్ ఆ ప్రాజెక్ట్ని క్లయింట్ దాకా తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయగలిగే అంత కాన్ఫిడెన్స్ అండ్ కమ్యూనికేషన్ ఉంటేనే ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది కదా. సో ఆ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు కదా మనం. కరెక్ట్, ట్రస్ట్ బిల్డ్ చేసుకోవడానికి కూడా కమ్యూనికేషన్ కావాలి. మనం మాట్లాడి ఎస్ వాట్ ఈస్ యువర్ ఆస్క్, ఫస్ట్ అండర్స్టాండ్ దర్ ఆస్క్ అండ్ బిల్డ్ దట్ ట్రస్ట్ అండ్ రిలేషన్షిప్ విత్ క్లయింట్. లేకపోతే అసలు మనకి జాబ్ అంటే మనకి ప్రాజెక్ట్సే రావు. సో ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ బిల్డింగ్ soft skills are important. Yeah ma'am, thank you so much ma'am. Thank you Shravya, it's really a wonderful opportunity to talk and discuss on so many things. Actually soft skills అనేవి చాలా ఇంపార్టెంట్, కానీ వీటిని కొంచెం నెగ్లెక్ట్ చేయడం వల్ల పీపుల్ ఆర్ స్ట్రగ్లింగ్. సో మోదీ గారు అంటుంటారు కదా ఆత్మనిర్భర్ భారత్ అని. సో వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ లైక్ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఫుల్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి, సాఫ్ట్ స్కిల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచే పేరెంట్స్ కూడా ఐడెంటిఫై చేసి ఒకవేళ వాళ్ళ పిల్లలు స్ట్రగుల్ అవుతుంటే వాళ్ళకి హెల్ప్ చేసి దే నీడ్ టు, ఎందుకంటే లైఫ్లో ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా కమ్యూనికేషన్ అనేది ఒకటి ఇచ్చామనుకోండి దే కెన్ గో ప్లేసెస్. అండ్ దాంతోపాటు కాన్ఫిడెంట్గా ఎలా మాట్లాడాలనేది నేను చేసేదన్నమాట నా కమ్యూనిటీ. సో ఆత్మనిర్భర్ భారత్తో పాటు ఆత్మవిశ్వాస్ భారత్ ఈజ్ మై మోటో. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సాఫ్ట్ స్కిల్స్ ఉపయోగాలు ఏంటి, అసలు ఎలా ఉండాలి ఏంటి అన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ శ్రావ్య.